హాయ్ హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఒక అకౌంటెంట్గా, ఒక న్యూస్ ప్రెజెంటర్గా, అలాగే మరెన్నో 10 రకాల జాబ్స్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఫిలిం ఇండస్ట్రీలో 15కు పైగా సినిమాలు చేశారు. అలాగే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చారు. ఆవిడెవరో కాదు, మన డీజే టిల్లు అంటే అందరికీ తెలుసు కదా. డీజే టిల్లులో టిల్లుకి మదర్ పాత్ర పోషించారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్లో కూడా ఆవిడే మదర్ పాత్ర పోషించారు. ఆవిడెవరో కాదు, లక్ష్మీ సుజాత గారు. ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది కదా. సరే, మనం ఇదంతా మాట్లాడుకునే ముందు అసలు మీ జర్నీ స్టార్ట్ అవ్వక ముందు ఏంటి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందులోకి మీ జర్నీ ఎలా సాగింది తెలుసుకుందాం. మామూలుగా మాది మిడిల్ క్లాస్, కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, బాగా ట్రెడిషనల్, కొంచెం కాదు. మేము చిన్నతనంలో ఇంత పెద్ద ఊళ్ళల్లో ఉండేవాళ్ళం కాదు. మా నాన్నగారు స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్. సో డిఫరెంట్ విలేజెస్ అన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. నా 6-7 ఇయర్స్ అప్పుడు మాకు ఇట్లా ఓపెన్ డేరా కట్టి మూవీస్ వేసేవాళ్ళు. సో అది చూసినప్పుడు నేను ఫస్ట్ చూసిన పిక్చర్ లవకుశ. ఓకే. సో అందరూ బాగా దాన్ని గురించి గొప్పగా మాట్లాడుకోవటం, చాలా బాగా చేశాడు ఎన్టీ రామారావు, అంజలిదేవి బాగా చేసింది, ఇంకా దేవదాస్ మూవీలో సావిత్రి, ఇట్లా సినిమా గురించే ఎక్కువగా. అంటే ఇంకా మనకున్న ఎంటర్టైన్మెంట్, బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంటు తెలుగు పీపుల్కి ఎస్పెషల్లీ నేను విన్నది మనకు ఒక మూవీనే. సో ఆ మూవీ గురించి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పటి నుంచి నాకు చేయాలని ఇష్టం ఉండేది. ఓకే. స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఎవరినన్నా చూస్తే ఒక ఫ్రెండ్స్ని కానీ టీచర్స్ని కానీ అనుకరించేదాన్ని. సో నేను బాగా ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పినప్పుడు ఫ్రెండ్స్ అంతా నవ్వేవాళ్ళు ఆబ్వియస్లీ. సో మనం చెయ్యగలము అని నాకు అప్పుడు అనిపించేది. నువ్వు చేస్తే బాగుంటుంది అది ఇది అని ఫ్రెండ్స్ కూడా ఊరికే అనేవాళ్ళు. కాలేజ్ డేస్లో నాటకాలు నేనే రాసి నేనే వేసిన సందర్భం కూడా ఉంది. ఒకే ఒక్క నాటకం అనుకోండి, ఎక్కువ కాదు. చిన్నప్పటి నుంచి కూడా మామూలు యాన్యువల్ డేకి డ్యాన్సులు కానీ, మామూలు మా సారు వాళ్ళు ప్లే చేసినటువంటి నాటకాల్లో ఎక్కువ. ఒక్కసారి 14 కాన్సెప్ట్స్లో ఉన్నాను. డ్యాన్సులు అయితే ఏమి ఆయనకే విసుగొచ్చి ప్రతి దాంట్లో సుజాత అని తీసేశారు. ఒక 3లో తీసేసి వేరే అమ్మాయిని పెట్టుకున్నారు. తీరా ఇంకా స్టేజ్కి ఎక్కాలి అన్నప్పుడు ఆ అమ్మాయి సరిగా చేయట్లేదు, రిహార్సల్లో ఇది కావట్లేదని ఆ స్పాట్లోనే తీసేసి, నువ్వు ముందు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, సరే నువ్వే చేసేసాయి అని అప్పుడు ఎక్కిచ్చేసి. సో అట్లా చిన్నప్పటి నుంచి నా 3rd 4th క్లాస్ అప్పటి నుంచి డ్యాన్స్ కానీ, స్కూల్ డేస్లో డ్రామా కానీ, కాలేజ్ డేస్లో కానీ, సింగింగ్ కూడా. అంటే పెద్ద సంగీతం అయితే ఏం లేదండి, పేరెంటానికి పాడే పాటలు లాంటి పాటలు, నేషనల్ యాంథమ్స్ ఇట్లాంటివన్నీ కూడా, వందే మాతరం కానీ అవన్నీ కూడా. మన ఇండిపెండెన్స్ డే అప్పుడు కూడా నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉండి, మా నాన్నగారు హెడ్ మాస్టర్ కదా, అప్పుడు చాక్లెట్లు ఆశ, అంతే, ఇంకేం లేదు. ఎలిమెంటరీ స్కూల్లో అయిపోగానే హై స్కూల్కి పరిగెత్తేవాళ్ళం. ఎంతమంది వస్తే వాళ్ళేమి వీళ్ళు ఈ స్కూల్ పిల్లలు అని డివైడ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ చాక్లెట్లు, పప్పు ముద్దలు, వాటి కోసమని ఇక్కడ ఇండిపెండెన్స్ డే అయిపోగానే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ నా పేరు అనౌన్స్ చేసి, అంటే మా నాన్న హెడ్ మాస్టర్ అని కాదు, నేను పాడగలను చేయగలను, చిన్న ఊర్లు కదా బాగా తెలుసు, వచ్చి పాడమ్మా అని పాట పాడిచ్చేవాళ్ళు. సో అట్లా నాకు స్టేజ్ కొంత అంత ఫీర్ అంటూ ఏం లేదు, స్టేజ్ ఫీర్ అంటూ అసలు లేదు ఫస్ట్ నుంచి. కొంచెం మాట్లాడటం కూడా కొద్దిగా బాగానే మాట్లాడతానని అంటారు ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ తెలుగు మీద మంచి పట్టు ఉంది. అలా కొద్దిగా అటువైపు ఆలోచన రావటానికి బీజం అంటే అది. మరి న్యూస్ ప్రెజెంటింగ్ వైపు ఎలా అడుగులు పడినాయి? అంటే యాక్టింగ్కి వెళ్ళాలి అంటే నాకున్న ఫ్యామిలీ కట్టుబాట్లకు యాక్టింగ్ వరకు వెళ్ళలేని పరిస్థితి. ఫీడ్బ్యాక్ తీసుకుంటే మా పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ సర్కిల్ కానీ, కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, సినిమా వరకు అంటే వెళ్ళలేదు. చెప్పారా మీరు ఇలాగా యాక్టింగ్ వైపు వెళ్తానని చెప్పారా? ఇష్టము కానీ వే తెలియదు. హైదరాబాద్కి రావటమే తెలియదు. అలాంటి ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. సో హైదరాబాద్కి రావటం అంటే నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోవాలి. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాకు చిన్నగా ఎలాగైనా కనీసం న్యూస్ కన్నా వెళదాము, సో న్యూస్కు ట్రై చేద్దాము అని అనుకున్నాను. సో ఫస్ట్